మనం కారు కొనేటప్పుడు మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యే పోతాం. ఏ వేరియంట్ కొనాలి, ఎంత బడ్జెట్లో కొనాలి, ఎవడేం చెప్పినా కూడా మైండ్ మార్చుకోవద్దని పోతాం. కానీ మనం ఒక్కసారి షోరూంలోకి ఎంటర్ కాగానే వశీకరణ అన్న పూజ స్టార్ట్ అవుతుంది. రండి సోఫాలో కూర్చోండి అని చెప్పి చక్కగా కంఫర్టబుల్గా కూర్చోబెట్టి ఓ పెన్ను పేపర్ పట్టుకొని అతడు సేల్స్ హీరో. సార్ మీరు ఫస్ట్ ఏం తాగుతారని చెప్పి అడిగి స్ట్రాంగ్ కాఫీ నిమిషాలు నీ చేతిలో పెట్టి గరంగా నువ్వు పైనకి వెళ్ళి తాగుతావు అంటే కిందికి వెళ్ళి చల్లగా పెడతాడు. మీరేంది, మీ లెవెల్ ఏంది, మినిమం సన్ రూఫ్ ఉండాలి, వెంటిలేటెడ్ సీట్స్ లేని కార్ ఎట్లా కొంటారు సార్, ఒక 65 ఇంచెస్ QLED డాష్ బోర్డ్ మీద ప్లాన్ చేద్దాం సార్, రిచ్గా ఉంటుంది అంటాడు. జాగ్రత్తగా నుండి ఎవ్వడు ఏం చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఫిక్స్ అయిన బడ్జెట్ని దాటద్దు. మీ రిక్వైర్మెంట్ ఏంటిది, మీ యూస్ కేస్ ఏంటిది, దానికి మాత్రమే స్టిక్ అయ్యి ఉండుండ్రి. సేల్స్ వాళ్ళ పనే నీతో ఎంత వీలైతే అంత ఎక్కువ ఖర్చు పెట్టించుడు. డీమార్ట్లో ఒక సామాను కొనడానికి పోయి 10 సామాన్లు తెచ్చిన పరిస్థితి అయితే తెచ్చుకోకుండ్రి. అనవసరంగా లక్షలు పెట్టి అనవసరమైన వేరియంట్స్ కొనకండి. చక్కగా ఉండండి, రన్అట్ అస్సలే కాకండి, లేకపోతే 2 గాజులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇట్లాంటి కార్ కంటెంట్ కోసము ఖచ్చితంగా ఫాలో కొట్టుండి.